మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వారిచే ఈ నెల 22వ తారీఖు ఆదివారం ఉచిత ఓవేరియన్ క్యాన్సర్ వైద్య శిబిరం. మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, హైటెక్ సిటీ, హైదరాబాద్. రేవులో సుభాష్ గారు అన్న అతన్ని ఎమ్మెల్యే గారిని దిగనాక వల్ల కాదు, అమలాపురం ఏంటి ఇక్కడికి బోస్ గారిని దింపితే మేము పరిపాలన బాగా చేస్తారని ఇతర పార్టీ వాళ్ళు దిగనిపోతే మేము కావాలని మేము నెగ్గించుకున్నాం. కాబట్టి మాకు తగిన బొగ్గుపోదు ఇలాగైనా న్యాయమా మీకు చెప్పండి. తలాలు ఎన్ని కొట్టేవారు కదా, సర్వీసులు ఎన్నైతే ఉన్నాయో అన్ని తీసేవాళ్ళు. కానీ అతను కావాలని నెగ్గించుకున్నందుకు మా ఇళ్ళ పీకాడు అంత కారణం ఏంటండి? విజయ్ గారు కావాలని మమ్మల్ని ఎందుకు పీకించాలండి? కావాలని మా పాపకి లంచం ఇమ్మని అడిగిందండి. ఆ పాప లంచం ఇమ్మంటే భర్తలు అడిగిన పాపకి భర్త లేకపోతే ఆపోడికి తెచ్చుకుని బిడ్డల్ని పోషిస్తుందండి. 2 లక్షల రూపాయలు ఆమె లంచం అడిగిందండి. లంచం అడిగితే ఇవ్వనన్నదని కావాలనే ఇల్లు భద్ర కొట్టించేసిందండి ఆవిడ. కాబట్టి మాకు కావాలని నెగ్గించుకున్నా కాబట్టి మాకు న్యాయము ఎవరు చెయ్యాలండి? అది చెప్పండి. మాకు సుభాష్ గారికి చెయ్యాలి కదా. మాకు బోసు గారి తరపున ఎందుకు న్యాయం చేశారండి? అది లోపల వాళ్ళు వెళ్ళి బోసు గారు జనం వెళ్ళి అక్కడికి వెళ్ళి కాలు మీద పడితే కొట్టించేయమంటే జనం కంప్లైంట్ ఇస్తే వాళ్ళకి న్యాయం చేస్తాడా? బియ్యంలో దిగన్నాడు, మీరు దింపుకొని మీరు దిగండి, మేము నెగ్గించుకుంటాం అని మీరు కావాలని సర్వీస్ చేస్తే మాకు న్యాయం చేసేది ఏంటండి? చెప్పండి. ఆ న్యాయం మాకు కావాలండి. జగన్ కాట మేము అందులో ఉన్న మనుషులం కదండి. చంద్రబాబు నాయుడు మనుషులమండి. మేము వాళ్ళు కావాలని తీసారండి. ఇగో అవన్నీ నగ్గించుకున్నామండి. సుభాష్ అన్నయ్య మిద్దండి కారణం. మాకు ఏంటో మాకు పరిశీలన ఏంటో మీరు చూపించండి. అది దేవతనం అన్నారు కాదండి. మరి అన్ని తీయాలి కదా. మాకు పెద్దలు ఇచ్చినప్పుడు సర్వే చేయండి. మీరు అందరం మీ సర్వే చేస్తే మీరు సర్వే నేను వంగుతాను. నేను అది మీ సర్వే చేయండి. ఇవన్నీ కంప్లైంట్ అక్కడి నుంచి కంప్లైంట్ అండి. ఇవన్నీ అది మీరు ఏం తొలగిస్తారో పెద్దగా తొలగిస్తారో తొలగించండి. అది మా పచ్చం కట్టుకుని నాయిలతో ఎందుకు తొలగించాలని చెప్పండి. నాకు న్యాయం కావాలి. నా ఇల్లు అండి ఇదిగో. ఆయన ఆదేశాల మేరకు శాశ్వతమైన బిల్డింగ్లు కూడా కట్టించడం జరిగింది. ఇక్కడ కోటిపల్లిలో ఏ పని జరిగినా అన్నిటిలోనూ నేనంటూ ఉండి ఈ కార్యక్రమాలన్నీ కూడా జరిపాం. అందు గురించి ఇప్పుడు మేము కార్యకర్తలుగా ఆయన నెగ్గించినందుకు మమ్మల్ని కూడా ఏదో ఆ ప్రతిపక్షంలో చూస్తూ మేము చెప్పిన మాట వినకుండా ఇటువంటి పనులన్నీ చేస్తా వల్ల ప్రజల్లో ఇది అన్ని గ్రామాల్లోనూ కూడా చెడ్డగా తయారవుతుంది. అటువంటి వ్యవహారం చేసుకోకుండా మంచిగా కూటమి ప్రభుత్వాన్ని మంచి పేరు తెచ్చేలా చేయాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.